ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమన్నారాయణీయం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 26వ దశకము. గజేంద్ర మోక్షము. పూర్వకాలమున పాండ్య దేశమును ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. ఒకప్పుడు అతడు చందన పర్వతమందు విష్ణుమూర్తిని ఆరాధించుచు భక్తి యందు విలీనమై ఉన్నాడు. అప్పుడు అక్కడకు అతిథిగా వచ్చిన అగస్త్య మహర్షిని అతడు గమనించలేదు. ఇంద్రద్యుమ్న పాండ్య ఖండాదిరాజః త్వద్భక్తాత్మా చంద్రనాద్రౌ కదాచిత్ త్వత్సేవాయాం మగ్నధీరాలు లోకే నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామం. అందువలన అగస్త్య మహర్షి మిక్కిలి కోపంతో ఇంద్రద్యుమ్న మహారాజుతో, నువ్వు నన్ను అవమానించినందువల్ల జడమతి అయిన ఏనుగు రూపాన్ని పొందు అని శపించి వెళ్లిపోయాడు. అందువల్ల ఆ మహారాజు ఏనుగు రూపాన్ని పొందాడు. అయినా సరే అతడు శ్రీ మహావిష్ణువు యొక్క స్మృతి కలిగి ధన్యుడయ్యాడు. కుంభోద్భూతి సంభృత క్రోధ భారః స్తబ్ధాత్మాత్వం హస్తి భూయం భజేతి శప్త్వాథైనం ప్రత్యగాత్సోపి లేభే హస్తీంద్రత్వం త్వత్స్మృతి వ్యక్తి ధన్యం. ఆ గజేంద్రుడు క్షీర సముద్రం యొక్క మధ్యలో ఉన్న త్రికూట పర్వతం పైన ఆడుకునే ఏనుగులతో కలిసి విహరిస్తూ ఉన్నాడు. ఆ గజేంద్రుడి యొక్క శక్తి అక్కడ ఉన్న సమస్త జంతువుల యొక్క శక్తి కంటే చాలా గొప్పది. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు అంతటను శ్రేష్ఠులై ఉంటారు కదా. దుగ్ధాంభోధేర్మధ్య భాజిత్రికూటే క్రీడన్ శైలే యూథపోయం వశాభిః సర్వాన్ జంతూనత్యవర్తిష్ఠ శక్త్యా త్వద్భక్తానాం కుత్ర నోత్కర్ష లాభః. ఆ గజేంద్రుడు గొప్ప బలం కలిగి ఉన్నందువలన, దివ్య దేశంలో ఉన్నందువలన అతనికి ఎట్టి బాధలు కలుగలేదు. ఒకనాడు ఆ గజేంద్రుడు ఎండవేడికి తాళలేక ఆ త్రికూట పర్వతంనే ఉన్న ఒక సరస్సులో విహరించటానికి ఏనుగులతో కలిసి వెళ్లాడు. స్వేన స్థేమ్నా దివ్య దేశత్వ శక్త్యా సోయం ఖేదాన ప్రజానన్ కదాచిత్ శైల ప్రాంతే ఘర్మతాంతః సరస్యాం యూథై సార్థం త్వత్ ప్రణున్నోభిరేమే. ఆ కాలంలో హూహూ అనే గంధర్వుడు దేవలుడు అనే మహర్షి శాపం వలన మకరములాగా మారి అదే సరస్సులో నివసిస్తున్నాడు. విహారార్థం ఆ సరస్సులోకి దిగిన గజేంద్రుని యొక్క పాదాన్ని మొసలి గట్టిగా పట్టుకుంది. స్వామి, నీ భక్తులకు మేలు కూర్చడానికే వారికి నువ్వు కష్టాలను కలిగిస్తూ ఉంటావు కదా. హూహూస్తావత్ దేవలస్యాపి శాపాత్ గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః జగ్రాహైనం హస్తినం పాదదేశే శాంత్యర్థం హి శ్రాంతి దోసి స్వకానాం. గజేంద్రుడు పూర్వజన్మంలో చేసిన నీ సేవ వలన ఎడతెగకుండా కొన్ని వేల సంవత్సరాలు మకరంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. స్వామి, మరలా నీ చరణాబ్జ సేవ కలుగొచ్చేయుట చేత ఆ గజేంద్రుని ఈ విధంగా మకరాక్రాంతునిగా చేశావు. త్వత్సేవాయా వైభవాద్దుర్నిరోధం యుధ్యంతం వత్సరాణాం సహస్రం ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్ర్య సిద్ధ్యై నక్రాక్రాంతం హస్తివర్యం వ్యధాస్త్వం. పరమాత్మ, ఆర్తికి లోనైన ఆ గజేంద్రునికి పూర్వజన్మ జ్ఞానము భక్తి తిరిగి కలిగినాయి. అందువలన తొండము చేత తామర పుష్పాలని నీకు సమర్పించుచు పరమాత్మవైన నిన్ను ఆరాధింపసాగాడు. పూర్వజన్మలో అభ్యసించిన నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రాలతో నిన్ను స్తుతించసాగాడు. ఆర్తి వ్యక్త ప్రాక్తన జ్ఞాన భక్తి శుండోత్క్షిప్తై పుండరీకై సమర్చన్ పూర్వాభ్యస్తన్ నిర్విశేషాత్మనిష్టం స్తోత్ర శ్రేష్టం సోన్వగాదీత్ పరాత్మన్. నిర్గుణ బ్రహ్మ విషేకమైన స్తోత్రాలను విని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు ఈ స్తోత్రము తమకు సంబంధించింది కాదు అని అతనిని రక్షించడానికి బయలుదేరలేదు. కాని సమస్త ప్రాణికోటికి ఆత్మస్వరూపుడవైన నీవు మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి ఆ గజేంద్రుని ముందు ప్రత్యక్షమైనావు. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్తం సమస్తం బ్రహ్మేశాద్యైర్నాహమిత్య ప్రయాతే సర్వాత్మాత్వం భూరి కారుణ్య వేగాత్ తార్క్ష్యారూఢ
ప్రేక్షితో భూ పురస్తాత్. పరమాత్మ, నీవు నీ చక్రము చేత మొసలిని చంపివేసితివి. ఆ గజేంద్రుణ్ణి ఉద్ధరించి నీ అమృతహస్తముతో నిమిరితివి. అప్పుడు మొసలి రూపములోనున్న హూహూ అనే గంధర్వునకు శాప విముక్తి కలిగినది. గజేంద్రుడు సారూప్య ముక్తిని పొంది తేజరిల్లాడు. హస్తీంద్రంతం హస్త పద్మేన ధృత్వా చక్రేణ త్వన్నక్రవర్యం వ్యదారీః గంధర్వేస్మిన్ ముక్త శాపే సహస్తి త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మ. ఉషః కాలంలో లేచి నిన్ను నన్ను స్మరించుచు ఈ గజేంద్ర మోక్షం వృత్తాంతాన్ని గానము చేసిన భక్తులకి మిక్కిలి శ్రేయస్సు కలుగుతుంది అని ఆ గజేంద్రునితో నీవు పలికి అతనితో సహా వైకుంఠానికి వెళ్లిపోయితివి. పవనపురాధీశ శ్రీ మహావిష్ణు, నన్ను కాపాడుము అని నారాయణ భట్టతిరి ఈ దశకములో ప్రార్థించారు. ఏతద్వృత్తం త్వాంచ మాంచ ప్రగేయః గాయేత్ సోయం భూయసే శ్రేయసే స్యాత్ ఇత్యుక్త్వైనం తేన సార్థం గతస్త్వన్ దిష్ణ్యం విష్ణో పాహి వాతాలయేష. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. శ్రీ నారాయణ భట్టతిరి కృత శ్రీమన్నారాయణీయంలోని గజేంద్ర మోక్షము అను 26వ దశకము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.